హాయ్ ఎవ్రీవన్. ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దగ్గర పడుతుంది. ప్రతి మ్యాచ్ కూడా ప్లే ఆఫ్ రేస్ ని షేక్ చేస్తుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. మ్యాచ్ నంబర్ 49. వెన్యూ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్. ఇది మ్యాచ్ కాదు, ప్లే ఆఫ్ వార్. ముందుగా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడితే సీజన్ స్టార్టింగ్ లో కాస్త స్లోగా స్టార్ట్ చేసిన ఎస్ఆర్హెచ్ తర్వాత ఏమైందో తెలుసా, వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఒక్కసారి టాప్ 3 లోకి ఎంటర్ అయింది. అయితే లాస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ చేతిలో ఓటమి, బట్ ఫామ్ మాత్రం సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఈ టీమ్ లో స్ట్రెంగ్త్ ఏమిటంటే పవర్ ప్లే లో అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తారు. మిడిల్ ఓవర్స్ లో క్లాస్ అండ్ లాంటి మంచి ఫినిషర్ ఉన్నారు. ఇక మరో స్ట్రెంగ్త్ ఏంటంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్ట్రాటజీ. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే సీజన్ స్టార్ట్ లో 7 మ్యాచెస్ లో 6 విన్ అయ్యారు. డైరెక్ట్ గా టాప్ లో సెటిల్ అయిపోయింది పంజాబ్ కింగ్స్. బట్ రీసెంట్ మ్యాచ్ లో కొంచెం స్లో డౌన్ అయింది. బట్ ఈ టీమ్ ని అండర్ ఎస్టిమేట్ చేయడం చాలా డేంజరస్. ఎందుకంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ లో ఉన్నారు. మార్కస్ స్టాయినిస్ మ్యాచ్ టర్నర్ గా మారుతున్నారు. మరోవైపు బౌలింగ్ లో యుజ్వేంద్ర చహల్ స్పిన్ తో మ్యాజిక్ చేస్తున్నారు. ఇక ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ స్టాట్స్ చూస్తే ఇప్పటి వరకు 25 మ్యాచెస్ ఆడిన ఈ టీమ్స్ 17 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ గెలవగా 8 మ్యాచెస్ లో మాత్రమే పీబీకేఎస్ గెలిచింది. ఇక్కడ క్లియర్ డామినేషన్ ఎస్ఆర్హెచ్ దే. బట్ ఈ సీజన్ లో ఇప్పటికే ఒకసారి ఎస్ఆర్హెచ్ పై పీబీకేఎస్ గెలిచింది, అది కూడా 6 వికెట్స్ తేడాతో. అంటే ఈ మ్యాచ్ రివెంజ్ స్టోరీ కూడా అని అర్థమవుతుంది. ఇక పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే హైదరాబాద్ పిచ్ అంటే బ్యాటర్స్ కి ఫేవరెట్. హై స్కోరింగ్ మ్యాచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. బౌలర్స్ కి మార్జిన్ ఫర్ ఎర్రర్ చాలా తక్కువ. పవర్ ప్లే లోనే గేమ్ సెట్ అయిపోతుంది. ఇక ఈ మ్యాచ్ లో మనం 200 ప్లస్ కొని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ వచ్చేసి ముందుగా ఎస్ఆర్హెచ్ నుంచి ట్రావిస్ హెడ్ పవర్ ప్లే లో బీస్ట్ ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ ఉంది. ఎన్రిచ్ క్లాసెన్ ఫినిషింగ్ మ్యాన్. అలానే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఎక్స్ ఫ్యాక్టర్ కావచ్చు. ఇక పీబీకేఎస్ నుంచి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. యుజ్వేంద్ర చహల్ వికెట్ టేకర్ గా మారొచ్చు. ఇక ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ కి హోమ్ అడ్వాంటేజ్ ఉంది, స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. మరోవైపు పీబీకేఎస్ కి టాప్ ఫామ్ ఉంది, బ్యాలెన్స్ టీం కూడా. ఎవరు గెలుస్తారు అంటే 50-50 మ్యాచ్ అనే చెప్పాలి. బట్ హైదరాబాద్ క్రౌడ్ ప్లస్ బ్యాటింగ్ పిచ్ కారణంగా స్లైట్లీ ఎస్ఆర్హెచ్ కి ఎడ్జ్ ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీసుకుంటుందా లేక పీబీకేఎస్ మరోసారి సాకిస్తుందా? కామెంట్లు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.